మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చివేయడానికి ఏమైనా మీరు రెడీ అయ్యారా? ఎందుకు కోర్టు ఈ కేసు వెళ్ళారు? మీరు కూడా కోర్టు దాకా వెళ్ళొచ్చారు. నేను అక్కడ వాళ్ళకి బ్రీఫ్ చేయడానికి వెళ్ళాను. జన్వాడ ఫామ్ హౌస్ అనేది అసలు మా పరిధిలోకి రాదు, నెంబర్ 1. ఎందుకంటే 111 జీవోలో ఎందుకు అంటే మీరు కూల్చివేతలు ప్రారంభించాకనే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదండి. మా పరిధిలో 111 జీవోలు ఉన్న ల్యాండ్స్ రావు మాకు. అసలు మా పరిధిలో వచ్చేది ఓన్లీ క్లియర్గా లేక్స్, నాలాస్, పార్క్స్ ఆర్ ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్. కానీ 111 జీవోలో నాలాల మీద కబ్జాలకు గురైతే నాలా మీద ఉంటే వస్తుంది. రేపు ఒకవేళ కనుక ఎక్కడైనా కానీ 111 జీవో అంటే మా పరిధి, మళ్ళీ ఈ పరిధిలో దీంట్లో ఎక్కడైనా కానీ నాలా మీద ఉంటే 100% చేస్తాం. మీ పరిధి ఎక్కడి వరకు? మా పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా మీకు మున్సిపాలిటీస్, లైక్ నార్సింగ్ మున్సిపాలిటీ ఉంది, గండిపేట ఉంది. గండిపేట ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ గండిపేట ఏరియాలోనే ఎక్కువ ఫామ్ హౌస్లు ఉన్నాయి. నాలాలో మీకు ఉంటే కానీ 100% కూలుస్తుంది. ముందుగా మీ ఫస్ట్ ప్రయారిటీ చెరువులు. ఫస్ట్ ప్రయారిటీస్ చెరువులు అండ్ FTLలో ఉన్న వాటిని ఫస్ట్ చేస్తాం. నెక్స్ట్ నాలాస్ కూడా ఆక్యుపై చేస్తే కనుక అది కూడా చేస్తాము. బట్ అది స్టెప్ బై స్టెప్. మీరు 10 రోజుల్లోనే ఎట్లా ఉంటుందంటే మీరు వీళ్ళని కూలగొట్టినారు, బడాబాబులు అదిగో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే కనుక 10 రోజులు అన్నీ చేస్తామా మనం? అంటే నేనేమన్నా మొత్తం అన్ని చోట్ల ఉండగలుగుతాం? ఉండలేము. మీకున్నది తక్కువ మ్యాన్ పవర్. కరెక్ట్. మీరు ఇప్పటివరకు స్టడీ చేశారా? నిజానికి ఎన్ని చెరువులు కబ్జా గురయ్యి, ఎంత నాలాల మీద ఎంతమంది కబ్జా చేశారు, FTL జోన్లో బఫర్ జోన్లో ఎంతమంది స్టడీ చేశారు? ఇదంతా ఎట్లుంటుందంటే ఇట్ టేక్స్ అబౌట్ ఫ్యూ మంత్స్ ఈ డేటా అంతా గ్యాదర్ చేయడానికి. బట్ వచ్చినప్పుడు అక్కడికి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి యాక్ట్ చేస్తే కనుక ఇప్పుడు కొన్ని అప్కమింగ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం. రెండో స్ట్రక్చర్ రావాలంటే భయపడాలి రేపు. ఇప్పుడు మీరు వదిలేస్తే కనుక మళ్ళీ విచలవిడితనం ఇంతే కదా నడుస్తుంది. ఇప్పుడు మీకు ఒకళ్ళు ఏదో రేపు అరే జాగ్రత్త, ఇప్పుడు FTL బఫర్ అనే దాని మీద డిస్కషన్ వస్తున్నది. దట్ ఈస్ వాట్ ప్రిసైజ్లీ వీ వాంటెడ్. చర్చ జరగాలి. FTL అనేది ఒకటి ఉందని తెలుసుకోవాలి, బఫర్ అనేది ఒకటి ఉండాలి తెలుసుకోవాలి, జనాల్లో ఆ మాట నలగాలి. నలిగి అరే FTL అంటే ఏంటి, బఫర్ అంటే ఏంటి, నాలాకి ఒక బఫర్ ఎంత ఉందనేది ఇవన్నీ తెలియాలన్నమాట. తెలిసినప్పుడు రేపు ఆటోమేటిక్ అవేర్నెస్ దాంతో వస్తుంది. అంతేగాని మనం కూర్చోబెట్టి క్లాసులు చెప్పో దీంతో కూడా రాదు. అక్కడ మీ యాక్షన్ ద్వారా మీకు అక్కడ న్యాచురల్గా ఎందుకు జరిగింది ఇది అనేది వచ్చినప్పుడు చర్చ వస్తుంది, మీడియాలో అంతా కూడా వస్తుంది. ఎస్, కొత్త ప్రభుత్వాలు రాగానే ఇట్లాంటి కూల్చివేతలకు చేయడం, మీరు కూడా IPS ఆఫీసర్ ఉన్నారు. ఎవరైనా ఒక ప్రాంతానికి కొత్త SI బాగానే నలుగురు ఆ రోడ్డు మీద పోయే నలుగురు కొట్టిన తర్వాత SIగా ఎస్టాబ్లిష్ అవుతారు. అట్లనే కొత్త ప్రభుత్వాలు రాగానే గత ప్రభుత్వం కూడా చూసాం. అయ్యప్ప సొసైటీలో ఒక 2 పిల్లర్లు కూల్చేశారు, ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ ఒక రేకుల షెడ్ కూల్చారు, ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు మీ కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతలు కూడా అలాంటివేనా? హైడ్రా అనేది ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్. సపోజ్ ఒక SI మీరు అంటున్నారు, ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను మామూలు పోలీస్ SI ఉండి ఏదో ఒకటి గంజాయి మీద 1-2 డూండామని ఎగిరి తర్వాత సైలెంట్ అయిపోతూ ఉండొచ్చు. ఒక SI గంజాయి దీంట్లోనే అంటే ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరోలోనే అక్కడ పోస్ట్ చేయడం అనుకోండి, అతని పనే అది అన్నమాట. అది ఈరోజు కాదు, రేపు కూడా అతను నార్కోటిక్స్ బ్యూరో దానికి సంబంధించి చేస్తాడు, ఇంకొక సంవత్సరం తర్వాత కూడా అదే చేస్తుంటాడు. సో ఇక్కడ నేను హైడ్రా అనేది ఇది ఒక ఇన్స్టిట్యూషన్. సో ఇది వచ్చింది, ఇన్స్టిట్యూషన్ పెట్టింది ఇవన్నీ చెక్ చేయడానికి. సో ఈరోజు చేసింది రేపు ఉండకుండా సైలెంట్గా ఉంటుంది అనేది ఉండదు. అంటే ఏదో ఒక 2-3 డిమాలిషన్ చేసి సైలెంట్ అయ్యేది ఉండదు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. దీనికి ఒక ఫేజ్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది. చెప్పాను ఆ ఫేజెస్ కూడా 3 ఫేజెస్లో చేస్తాం. ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఫేజ్లో ముందు ఆగాలి, ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఆగాలి. ఈ జరుగుతున్న విధ్వంసం అనే దానికి ఇప్పుడైనా మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే కనుక ఇక ఇంకో 10 ఏళ్ల తర్వాత చెరువులు అనేది ఉండవు, ఇక్కడ మొత్తం మాయమైపోతాయి. సో అందుకోసం దాన్ని ఆపాలంటే కనుక డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ సమ్ సీరియస్ యాక్షన్. మీరు కరెక్ట్గా మీ యాక్షన్ ప్రారంభించి నెల అవుతుంది. ఈలోగా ఫస్ట్ అటెంప్టే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఒక ఎమ్మెల్యే పైన చేశారు. బాగా ఏమైనా ఒత్తిడికి గురయ్యారా? మీకు ఒత్తిడికి గురవ్వటాలు ఇవన్నీ ఏమి ఉండదండి. సో ఇట్లాంటివన్నీ కూడా చూసే నేను ఇప్పటిదాకా ఈ సర్వీస్లో ఈ నెలలు చూస్తూ వచ్చాము. ఈ ప్రెషర్స్ లేకపోతే ఇవన్నీ అంటే పోలీస్ ఉద్యోగంలో అది సర్వసాధారణంగా ఉండేదే. సో ఈ ఉద్యోగంలో కాస్త ఎక్కువ ఉంటుంది. ప్రెషర్స్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎందుకు వాళ్ళు కావాలని ఎందుకు అనుకున్నారంటే దీనికి ఓకే కావాల్సినటువంటి ఏది దీనికి ఎబిలిటీస్ ఒక ఆఫీసర్ను వాళ్ళు గుర్తించినప్పుడు డెఫినెట్గా తెలిసే దట్ ఎస్ దీనికి కావాల్సినటువంటి ఏది నాలెడ్జ్ బేసో లేకపోతే దీనికి కావాల్సినటువంటి స్కిల్ సెట్టో దీనికి కావాల్సినటువంటి ఏది క్యారెక్టరిస్టిక్స్ ఉండొచ్చు అని అనుకున్నప్పుడు ఒక ఆఫీసర్ను పోస్ట్ చేస్తారు న్యాచురల్గా. సో బహుశా నన్ను ఆ విధంగా ప్రభుత్వం భావించి ఉండొచ్చేమో. నేను దానికి కావాల్సినటువంటి ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ కొన్ని అంటే ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో అని నేను అనుకుంటాను. గవర్నమెంట్ అలా అనుకుంది కాబట్టి నన్ను పోస్ట్ చేసింది నేను అనుకుంటాను. సో ముందు వెళ్ళే కొద్దీ కూడా సో దీనికి రకరకాల అంటే ఏముంటుంది పొలిటికల్ ఇదనేది అందరూ ఉంటారు దీంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎంఐఎం వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా కానీ కూడా అది పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఇష్యూ అనే దాన్ని బట్టి పోవాలి నెంబర్ 1.
ఆ ఇష్యూ అనేది పోతేనే మనకు అక్కడ దాన్ని బట్టి రేపు పబ్లిక్ సపోర్ట్ వస్తుంది. ఒక పార్టీనో లేకపోతే కేవలం కొంతమందినో టార్గెట్ చేస్తే కనుక పబ్లిక్ రారు. పబ్లిక్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇష్యూ హ్యాండిల్ చేసేటప్పుడు మనము అందరినీ మనతో తీసుకెళ్లాలంటే కనుక ఇట్ రిక్వైర్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్.